చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అయితే మొత్తం వర్షం బీభత్సంగా అయితే ఉంది వెనకాల. సో మీకైతే మంచిగా క్లారిటీ అయితే చూపిస్తాను. సో ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అయింది. మినిమం ఒక 2 days అయితే ఉండొచ్చు వర్షం. సో బ్యాక్ సైడ్ అయితే చూడండి వర్షం ఏది ఉంది. మన పిజన్స్ అయితే పైన లోపట్లో అయితే ప్యాక్ చేసేసి వచ్చేసిన, లోపల వాటర్ పోయిందా లేదా అనేది చూద్దాం. సో వ్యూ అయితే చూడండి బ్యాక్ సైడ్. మా సైడ్ అయితే ఇలా బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్నింగ్ అయితే అవుతుంది. నిన్న సాయంత్రం అయితే మీకు చూపించిన కదా వ్యూ. సో ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో పైన అయితే మన పొరాలు అయితే ఎగురుతున్నాయి, నేను ఎగిరిపించేసిన. సో కింద ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో మీరు ఈ బోర్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో అది ఏంటిదంటే, సో చూడండి ఫ్రెండ్స్, దీనికి ఇంగడైతే రక్తం. సో దీనికి పిల్లి అయితే డ్యామేజ్ అయితే వేసింది. ఇది ఒక బ్యాడ్ న్యూస్. సో దీనికి ఘోరంగా అయితే పిల్లి అయితే డ్యామేజ్ చేసింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మెడకాయ నుంచి దాని ఫుడ్ తినే ఏరియా మొత్తం డ్యామేజ్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇదంతా దాని ఫుడ్ తినే డ్యామేజ్ ఇదంతా ఉన్నది కాదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇదొకటి మీకు తెలుసు, ఇదొకటి వేస్తున్నా. ఇది కుట్లపొడి అంటారు మా సైడు. సో ఇది వేస్తే ఏంటిదంటే కొంచెం అక్కడ డ్యామేజ్ అయిన చోట మొత్తం ఫిల్అప్ అవుతుంది. సో ఇది వచ్చేసి మంచి పవర్ ఫ్రెండ్స్ నా దాంట్లోనే. ఇన్సిడెంట్స్ నైటే జరిగింది ఫ్రెండ్స్. నాకైతే సపోర్ట్ అయితే వచ్చింది, కానీ ఏదో అనుకున్నా. సో చూస్తున్నారు కదా, ఒక మంచి పౌరం అనేది ఇది. ఈ యొక్క పౌరంని అయితే హమ్లా అయితే వేసింది. ఇది ఒక బ్యాడ్ న్యూస్. ఇదంతా మెల్లగా కిందికి వదిలే స్లోగా. సో చూస్తున్నా అది ఇట్లా రెక్కలు మొత్తం లూజ్ అయిపోయినాయి, అవి ఇట్లా వెళ్ళిపోయినాయి. దాని మేలు వచ్చేసి పైన అయితే ఎగురుతుండు, దానికి ఇట్లా ఉంది అది. సో నేను ఇది అబ్జర్వ్ చేయకపోతుండే. సో ఇక్కడ బోర్ అనేది ఉండే కదా, ఈ బోర్ తోటి అబ్జర్వ్ చేసిన. ఇక్కడ నిన్న చూస్తే లేకుండే, ఇయ్యాలి ఎందుకు వచ్చినాయని చూస్తే ఒకటైతే మిస్సింగ్. దాని మేలు వచ్చేసి వేరే దగ్గర కూర్చున్నాడు, ఉన్న డబ్బలా కాకుండా. డౌట్ వచ్చి అంతా చెక్ చేసిన, లాఫ్ట్లో ఎక్కడ కనిపించలే. సో ఇంకా చెక్ చేద్దామని ప్రతిసారి, ఎందుకంటే ఈ బాక్సెస్ వెనకాల కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. ఇంత గ్యాప్, మన చేతంత గ్యాప్, ఇంత గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్లో ఏమన్నా పడ్డదా అని చూస్తే అటు కార్నర్ సైడ్లో కింద కూర్చుంది. క్యాజువల్గా కూర్చుందేమో అనుకున్నా, కానీ తీసి చూస్తే డ్యామేజ్ అయితే ఉంది. సో అదొక నైట్ టైమే దానికి డ్యామేజ్ అయింది. ఎంత బాధపడ్డదో. సో నొప్పి అనేది ఉంటుంది కదా కన్ఫామ్గా. సో ఇక్కడైతే నేను ఇప్పటి నుంచి అయితే కింద మొత్తం ఇక్కడ వరకు ప్యాక్ అయితే వేసేస్తా పర్మనెంట్గా. అవి ఇక్కడ వచ్చినప్పుడే పట్టుకుంటుంది. लगा वो हवल पड़ गई है नहीं, मैं उतरी रे नहीं उतरी नहीं. చూడండి పవర్ బంచారు. సో ఇవైతే ఎగురుతూనే ఉన్నాయి. ఇంకా వీటికి ఏం తెలియదు, ఎందుకంటే నైట్ టైం అయింది కదా హమ్లా. సో దానికైతే తెలుసు నొప్పి ఎట్లుంటుంది ఏంటిది. సో దీన్ని అయితే మనం రికవర్కి అయితే 100% ఇద్దాం. నేనైతే ప్రతి ఒక్కటి హ్యాండ్ ఫీడింగ్ అయితే తీసుకుంటా.
కానీ అది పోయి దాని స్టమక్ దగ్గర అనేది హమ్లా చేసింది. దాని స్టమక్ ఇట్లా చీరకపోయింది. అవి ఇప్పుడు ఒక 2 days దాకా తిన్నా వేస్టే, ఎందుకంటే వాటర్ తాగినా వేస్టే, ఏం తిన్నా వేస్ట్. ఎందుకంటే దాని స్టమక్ నుంచి బయటికి వచ్చేస్తుంది అన్నమాట. అదే ఒక 2 days అది ఎంత తినాలనుకుంటుందో అంత తినేసింది అనుకో, మనమేం అవసరం లేదు. 2 days తర్వాత అది దాన్ని కడుపు అనేది ఒక సన్నం లేయర్ కాబట్టి తొందరగా అతుక్కుంటుంది స్కిన్కి. సో నేను పైగా కుట్ల పొడి అనేది వేసినా కాబట్టి తొందరగా రికవర్ అవుతుంది. సో చూద్దాం, మనం తొందరగానే రికవర్ అనుకుందాం. సో దానికి తినే ఏరియా మంచిగా ఉంటే మాత్రం రికవర్ ఈజీ అయిపోతుండే. ఏదో ఒక రెక్క ఫ్రాక్చర్ లేకపోతే ఒక కాలు ఫ్రాక్చర్ అయితే ఇట్లా మంచిగా ఉంటుండే, కానీ దాని స్టమక్కే ఫ్రాక్చర్ కొట్టింది అది. సో దీని మేలైతే ఇప్పుడు కొన్ని రోజులు దీనికి పార్ట్నర్ నుంచి దూరం పెట్టాలి. దూరం అంటే ఇట్లా బ్రీడింగ్ అంటే దాని జోడ విడిపియద్దు. ఎందుకంటే అది ఒకటే భయపడుతుంది, సుస్థ అనేది అవుతుంది. దానికి పార్ట్నర్గా అది ఉండాలి పక్కన, అయితే ధైర్యం ఉంటుంది దానికి. సో అది ఇంకొక 2 days అయితే ఎగ్స్ పెట్టేది ఫ్రెండ్స్. అది 2 days అయితే ఎగ్స్ పెడుతుంది అది. సో అది ఎగ్స్ నొప్పి ఇది నొప్పి పౌరంకి అయితే ఫుల్ బర్డెన్ ఎక్కువైపోతుంది ఇప్పుడు. సో అది ఆ టైంలో చావడానికి ఇట్లా ఛాన్సెస్ ఫుల్ ఉంటాయి ఇట్లకి. సో ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఇదే. సో వీడియో ఇట్లయితుంది అనుకోలేను నేను మార్నింగ్. సో నేను మీకు లోపల వాటర్ ఎట్లా పోయింది అది ఇది చూపిద్దాం అనుకున్నా, కానీ ఈ యొక్క వీడియో వచ్చేసింది. సో ఈ వీడియో వస్తుందని అనుకోలేను నిన్న. సో ఏం చేద్దాం, ఏ టైంలో ఎట్లయితుంది మనం ఎవరు ఊహించలేదు. సో మీకు సాయంత్రం అయితే చెప్పిన నిన్న పైన వెళ్ళి వాటర్ చెక్ చేద్దాం అది ఇది, కానీ అయితే ఇప్పుడైతే పౌరంని అయితే చెక్ చేసినాం. ఆ ఇన్సిడెంట్ అయితే అయింది.